ఎప్పుడు అన్న పదాన్ని ఇంగ్లీష్‌లో ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు ఎన్‌ఈఈ అకాడమీ. లెట్ అస్ లెర్న్ హౌ టు యూజ్ వర్డ్ వెన్. మీరు ఎప్పుడు వస్తారు? వెన్ విల్ యూ అరైవ్? మనల్ని ఎవరైనా మీరు ఎప్పుడు వస్తారు అని అడిగితే మనం ఇచ్చే సమాధానం ఎట్లా ఉంటది? నేను త్వరలో వస్తాను అని అంటాం. దాన్ని ఇంగ్లీష్‌లో ఐ విల్ అరైవ్ సూన్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడు అల్పాహారం తిన్నారు? వెన్ డిడ్ యూ ఈట్ బ్రేక్‌ఫాస్ట్? ఐ ఏట్ బ్రేక్‌ఫాస్ట్ ఎట్ 7 AM. నేను 7 గంటలకు అల్పాహారం తిన్నాను. మీ పుట్టినరోజు ఎప్పుడు? వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే? మై బర్త్‌డే ఈజ్ ఆన్ మే 11th. నా పుట్టినరోజు మే 11వ తారీఖున. పాఠశాల ఎప్పుడు ప్రారంభమవుతుంది? వెన్ విల్ ద స్కూల్ స్టార్ట్స్? ద స్కూల్ విల్ స్టార్ట్స్ నెక్స్ట్ వీక్. స్కూలు వచ్చే వారం ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడు కలవగలం? వెన్ కెన్ వి మీట్? ఐఎమ్ ఫ్రీ దిస్ వీకెండ్. ఈ వారాంతంలో నాకు ఖాళీ సమయం ఉంటుంది. మనం ఈ వారాంతంలో కలవచ్చు అని చెప్పడానికి దీన్ని ఉపయోగించవచ్చు. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? వెన్ డిడ్ యూ లెర్న్ దట్? ఐ లెర్న్ ఐ లెర్న్డ్ ఇట్ రీసెంట్లీ. నేను ఇటీవలే దీనిని నేర్చుకున్నాను. నేను మిమ్మల్ని ఎప్పుడు పిలవగలను? వెన్ కెన్ ఐ కాల్ యూ? యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. మీరు నన్ను ఎప్పుడైనా పిలవచ్చు. మీరు ఎప్పుడు కొన్నారు? వెన్ డిడ్ యూ బై దట్? ఐ పర్చేస్డ్ ఇట్ లాస్ట్ వీక్. నేను దీనిని గత వారంలో కొన్నాను. మీరు ఎప్పుడు మేల్కొంటారు? వెన్ విల్ యూ వేక్ అప్? ఐ విల్ వేక్ అప్ ఎట్ 7 AM. నేను 7 గంటలకు లేస్తాను. మీరు ఎప్పుడు టీవీ చూస్తారు? వెన్ డు యూ వాచ్ టీవీ? మనల్ని ఎవరైనా మీరు టీవీ ఎప్పుడు చూస్తారని అడిగితే మనం ఏమని చెప్తాం? నేను సాయంత్రం టీవీ చూస్తాను లేదా నైట్ టీవీ చూస్తాను. ఐ విల్ వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్. ఐ విల్ వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.